గ్లామర్ రోల్స్ ని అలవోకగా చేసే కథానాయకులు హిస్టారికల్ మిథలాజికల్ సినిమాల్లో రోల్స్ చేయాలంటే కాస్త ఆలోచిస్తారన్న సంగతి తెలిసిందే. ఆ పాత్రలకుండే ఛాలెంజెస్ అలాంటివి. మరి అటు గ్లామర్ రోల్స్ ని, ఇటు రాజకుమారి, యువరాణి వంటి ఛాలెంజింగ్ రోల్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో మనము చూసేద్దాం. గ్లామర్ డాల్ లేదా గర్ల్ నెక్స్ట్ డోర్ వంటి రోల్స్ ని ఏ హీరోయిన్ అయినా కాస్త ఈజీగానే చేసేస్తుంది. రాజకుమారి, యువరాణి వంటి పాత్రలు అలా కాదు. ఏ మాత్రం తేడా కొట్టినా నవ్వుల పాలవడం పక్కా. అయినా ఛాలెంజింగ్ గా తీసుకుని ఆడియన్స్ ని అలరించడంతో పాటు సినిమా హిట్స్ లో కీ రోల్ పోషించిన వారిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది నటి అనుష్క గురించి. మహారాణి అనే పేరుకి సరిగ్గా సరిపోయే ఈ ముద్దుగుమ్మ అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి వంటి సినిమాల్లో వరుసగా మహారాణి క్యారెక్టర్స్ ని చేసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. అనుష్క చేయకపోతే అసలు ఈ పాత్రలుండేవా అన్నంతగా మెప్పించారామె. ఇక వెరీ బిగినింగ్ నుంచి గ్లామర్ రోల్స్ చేసుకుంటూ వచ్చిన కాజల్ అగర్వాల్ మగధీర చిత్రంలో మిత్రవిందాదేవిగా కనిపించి ఆడియన్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది. బహుశా ఆ రోజుల్లో యువరాణులు ఇంతే అందంగా ఉండేవారేమో అని అనిపించేలా వెండితెరపై మెరిసిపోయింది. ఇక గౌతమిపుత్ర శాతకర్ణిలో మహారాణిగా తళుక్కుమన్న శ్రియా శరణ్ అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. 4 పదుల వయసులో కూడా ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తూ మహారాణి క్యారెక్టర్లో అద్భుతంగా రాణించింది. ఇక మేము తక్కువ కాదంటూ పొన్నియిన్ సెల్వన్లో త్రిషా కృష్ణన్, ఐశ్వర్యరాయ్లు మహారాణుల పాత్రల్లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా శత్రువుల ఎత్తులకు పై ఎత్తులు వేసే కుంధవై అనే యువరాణి పాత్రలో అద్భుతంగా నటించింది త్రిష. ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో ఐశ్వర్యరాయ్ని సైతం డామినేట్ చేయడం గమనార్హం. ఇక ఇదే సినిమాలో అక్కినేని కోడలైన శోభితా ధూళిపాళ్ల వనతి అనే యువరాణి క్యారెక్టర్లో అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక తాజాగా సీతారామంలో నూర్ జహాన్ అనే రాణి క్యారెక్టర్లో నటించి మెప్పించింది మృణాల్ ఠాకూర్. రాణిలాగా ఆభరణాలు ధరించకపోయినా అచ్చం మహారాణిలా కనిపించి మంచి మార్కులే కొట్టేసింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇలా మహారాణి పాత్రలతో ఇంకెవరు మెప్పిస్తారు. For more videos like this, subscribe Big TV channel.